ఐసీఎఫ్ టీం నుండి మన గెస్ట్ వాళ్ళు చెప్పారు కదా, ఆగస్టు 22 నుండి 23 కిక్ బాక్సింగ్ తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2025 జరగబోతుందండి. ఇది మెయిన్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు, ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఒలింపిక్స్లో 10 కంట్రీస్ 20 కంట్రీస్ అలా పార్టిసిపేట్ చేశాయి, కానీ ఒక ఈవెంట్లో 10 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి. అలాగే 36 ప్లేయర్స్ వస్తున్నారు ఇంటర్నేషనల్ వైడ్, యూరోపియన్ ఛాంపియన్షిప్స్ వస్తున్నారు, ఏషియన్ గేమ్స్ నుండి విన్ అయిన వాళ్ళు వస్తున్నారు, అలాగే నేషనల్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళు వస్తున్నారు. సో ఈ ఈవెంట్ అన్నది తెలంగాణకి తలమానికం అండి. సో మన ఏదైతే 2037లో ఒలింపిక్స్ ఏదైతే మన ఇండియా హోస్ట్ చేయబోతుందో, సో అలాగే మన సీఎం గారికి విజన్ ఉందో ఆ ఒలింపిక్ అనేది మన స్టేడియంలో హోస్ట్ చేయాలని, మన హైదరాబాద్లో హోస్ట్ చేయాలని. ఇది రిహార్సల్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. సో ఎందుకంటే ఇంటర్నేషనల్లో ఇప్పుడు మన ఇండియాలో చూస్తే క్రికెట్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, కానీ బాక్సింగ్, కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్కి, ఎంఎంఏకి ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ 10 కంట్రీస్ తీసుకొస్తే దానివల్ల మనకున్న క్లబ్ లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మెయిన్గా. సో వాళ్ళు కూడా ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కంబైన్ అయ్యి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు. సో వాళ్ళతో షేర్ చేసుకుంటారు, పెవిలియన్స్ కానీ రింగ్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇలా ఏంటంటే దీంట్లో మనకి మెయిన్ పార్ట్ అంటే ఐసీఎఫ్ అండి, ఇంటర్నేషనల్ కాంబాట్ ఫెడరేషన్. ఈ టీం వాళ్ళు మనకి ప్లేయర్స్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ ప్లేయర్స్ని తీసుకురావడం కావచ్చు, వాళ్ళతో మ్యాచ్ జరిపించడం కావచ్చు, మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉంటుంది. యాజ్ అ ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ మీడియా ఈ ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం. ప్రొడక్షన్ పార్ట్ కావచ్చు, ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం. మేమేంటంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ జూన్ 12th 13th రోజు లులు మాల్లో చిన్న ఈవెంట్ చేశాం. అంటే దీనికి ఇంట్రొడక్షన్గా ఒక ఈవెంట్ చేసామన్నమాట. దాంట్లో 5 కంట్రీస్ ప్లేయర్స్ తీసుకొచ్చి ఈవెంట్ చేసాం, విచ్ వాజ్ సక్సెస్ఫుల్. సో హైదరాబాద్లో అది కొంచెం సక్సెస్ అయింది కాబట్టి ఇంత పెద్ద ఈవెంట్ మనం చేయగలుగుతున్నాం. సో దీనికి మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నుండి కానీ మన గవర్నమెంట్ నుండి కానీ కొంచెం సపోర్ట్ వస్తుంది కాబట్టి మన ఈవెంట్ని సక్సెస్ చేయగలుగుతాం. అలాగే యూత్ లీడర్గా మణికంఠ గారు ఉన్నారు, అశోక్ గారు ఉన్నారు, మెయిన్గా మన ఈవెంట్స్ చక్రి గారు కానీ. సో ఇలా మీడియా మిత్రులు కానీ మనకందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి. సో మీరు కూడా దయచేసి మాకు సపోర్ట్ చేయమని, సో మాకు ఎంత పబ్లిసిటీ ఇస్తే అవేర్నెస్ అంత పెరుగుతుందని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఇది ఆడియన్స్ చూడడానికి మన టికెటింగ్ ఈవెంట్ ఉందండి. టికెట్స్ రేంజెస్ 999 ఉన్నాయి. సో 5 కేటగిరీస్ టికెట్స్ ఉన్నాయి. కొన్ని ఎన్జిఓ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి మనం ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాము చిల్డ్రన్ ఎంకరేజ్ చేయడానికి. అలాగే స్పోర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, సాయిబాబా గారు, వాళ్ళ తరఫున కూడా మనం కొన్ని ఇస్తున్నాము. పిల్లలకి ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బాక్సింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చి చూడొచ్చు. టైమింగ్స్ ఏంటంటే గేట్స్ అయితే 4 o'clock ఓపెన్ అవుతాయండి. మ్యాచ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 6 to మనకి 9, 9:30, 10 వరకు ఉంటుంది. ప్రతిరోజు 10 బౌట్స్ ఉంటాయి. ఫస్ట్ డే మనకి బాక్సింగ్ ఉంటుంది, బాక్సింగ్లో 10 బౌట్స్ ఉంటాయి. ఒక్కొక్క బౌట్ వచ్చేసి 15 to 20 minutes రౌండ్ ఉంటుంది. 3 rounds. వాళ్ళు టఫ్గా ఫైట్ చేస్తే 5 rounds కూడా ఉంటాయి. 4 rounds టఫ్గా ఫైట్ చేస్తే 8 rounds దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే కిక్ బాక్సింగ్ ఉంటుంది. సో దీంట్లో మేల్ ప్లేయర్సే కాదు, ఫిమేల్ కాంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో 2 matches ఫిమేల్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనకు వస్తారు. సో మిజోరాం, మణిపూర్, మన కేరళ నుండి వస్తున్నారు. అండ్ హైదరాబాద్, తెలంగాణలో కూడా ఉన్నారు. ఇద్దరు తెలంగాణ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ అనేసి మాసప్ ట్యాంక్లో ఉంది క్లబ్, సాయిబాబా గారు. సో వాళ్ళ క్లబ్ నుండి వస్తున్నారు.